దాల్మియా యాజమాన్యం ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేసినారో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల మాకందరికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. దానివల్ల మా పంట పొలాలన్నీ మునిగిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నాము, కొన్ని వందల ఎకరాలని చెప్పి. అదేవిధంగా డస్ట్ పొల్యూషన్ వల్ల కేవలం ఫ్యాక్టరీకి 200 మీటర్లు లోపలనే ఉన్న దుగ్గనపల్లె గ్రామం కానీ, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే దుగ్గనపల్లె గ్రామం కానీ, చిన్నొకమెర్ల కానీ, నవాపేటకు సంబంధించినటువంటి పంట పొలాల్లో కూడా పెద్ద ఎత్తున డస్ట్ పడడం వల్ల, బ్లాస్టింగ్ వల్ల, మరీ ముఖ్యంగా నవాపేట విలేజ్లో పెద్ద ఎత్తున అక్కడైతే ప్రజలు నివసిస్తున్న ఇళ్ళన్నీ కూడా దెబ్బతినిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, పడిపోయే స్థాయికి వచ్చినాయని చాలా మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా అక్కడ పొలాలు ముంపుకు గురై వ్యవసాయానికి పనికి రాకుండా పోయినా కూడా గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ నష్టం కూడా జరగలేదని చెప్పి దాల్మియా యాజమాన్యం యొక్క ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి రైతులందరూ కూడా ఈ లోకాయుక్త దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యా ఎన్నిసార్లు స్పందనలో పెట్టినా, ఎక్కడ మేము పిటిషన్లు ఇచ్చినా, కలెక్టర్కి ఇచ్చినా, ఆర్డీఓకి ఇచ్చినా, అదేవిధంగా మైన్స్ అండ్ సేఫ్టీకి ఇచ్చినా కూడా ఇక్కడ పర్యటించి ఇక్కడ సమస్య లేదన్నట్టు రిపోర్ట్లు ఇచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారు, పూర్తిగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి మా పరిస్థితి వచ్చిందని చెప్పి లోకాయుక్తను రైతులు ఆశ్రయించడం జరిగింది. లోకాయుక్త వారు కూడా వాళ్ళ కలెక్టర్ను సంబంధిత అధికారులను రిపోర్ట్లు అడిగినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేయడమే తప్పు, ఆ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్లనే ఈ ఫ్లడ్ అంతా వస్తూ ఉంది, పొలాలన్నీ ముంపుకు గురవుతున్నాయని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మిగతా అధికారులు కూడా కొంత డస్ట్ మీద అందు కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల మీద లోకాయుక్త కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీం పంపించి ఇక్కడంతా కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లను బేస్ చేసుకొని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా అధికారుల సమక్షంలో పర్యటన చేసి ఈ వరద ప్రవాహానికి అడ్డంగా దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్లనే ఈ రైతులకు పంట పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి, దుగ్గనపల్లి ఎస్సీ గ్రామం పూర్తిగా ముంపుకు గురవుతూ ఉంది, అదేవిధంగా నవాపేట అయితే గ్రామం ఉందో పాక్షికంగా ముంపుకు గురవుతూ ఉంది, డస్ట్ వల్ల కూడా రైతులు దగ్గరలో ఉన్న పంట పొలాలన్నీ పూర్తిగా నష్టపోతున్నారని చెప్పి ఈ లోకాయుక్త కూడా ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చిన లోకాయుక్త ఆఫీసర్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లోకాయుక్త గారు జడ్జి గారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. లోకాయుక్త కూడా అయ్యా ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఇక్కడ ఏ సమస్య లేదని చెప్పింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కూడా సరైనటువంటి రిపోర్ట్లు ఇవ్వట్లేదు, మీరు కూడా వాస్తవాలు ఇవ్వట్లేదు, మీ దగ్గర నుంచి కూడా తప్పుడు రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి కలెక్టర్ను, ఆర్డీఓను, ఎంఆర్ఓను కూడా లోకాయుక్త ఆర్డర్లో తప్పు పట్టిన పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే నా అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని. ఆ లోకాయుక్త ఎన్ని పరిశీలన చేసిన తర్వాత ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ భూములు అయితే ముంపుకు గురవుతున్నాయో అవన్నీ కూడా దాల్మియా యాజమాన్యంచే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారము కొనుగోలు చేయాలా, ఇంకా మిగతా పొలాలు ఏవైతే అవి అదనంగా పూర్తిగా దెబ్బతిన్న వాటికి కొన్ని ముంపుకు గురై నష్టపోతున్న రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా శాశ్వతంగా ఒక పరిష్కారం చేయాలా, డస్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పంట పొలాలను కూడా పరిశీలించి వాటికి కూడా శాశ్వతంగా నష్టపరిహారం చెల్లించే విధంగా ఒక పరిష్కారము. ఏదైతే 50 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయో ఈ డస్ట్ వల్ల 6 నెలలు, నవంబర్ నుంచి మార్చి వరకు 6 నెలలకు తూర్పు నుంచి పడమర గాలి పెడితే 200 మీటర్ల లోపే అతి సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీకి పంట పొలాల మీద మొత్తం డస్ట్ పడతా ఉంది. అదేవిధంగా ఇంట్లో ఉండేదానికి, పొలాల్లో పని చేసుకునేదానికి వీలు లేని విధంగా విపరీతంగా డస్ట్ వచ్చి మానసికంగా అనారోగ్యానికి పాలవుతున్నాం, పంటలు నష్టపోతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కూడా దుగ్గనపల్లి ఎస్సీ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయండి, ఇవన్నీ మా ఫైండింగ్స్ అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అయ్యా కలెక్టర్ గారి
ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయండి, హై లెవెల్ గ్రీవియన్స్ రీడ్రెసల్ కమిటీ వేయండి అని చెప్పి లోకాయుక్త సిఎస్ గారికి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారము కలెక్టర్ చైర్మన్గా మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మైన్స్ అండ్ సేఫ్టీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఆర్డీఓ గారు కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా రైతులు ఏవైతే సర్వే నెంబర్లతో సహా నష్టపోయేటువంటి వాళ్ళు సర్వే నెంబర్లు కోర్టుకి ఇచ్చారో క్షేత్రస్థాయిలో ఆ పొలాలన్నీ పరిశీలించి, బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ళన్నీ పరిశీలించి, దుగ్గనపల్లె గ్రామాన్ని డస్టు వల్ల నష్టపోతున్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో చిన్నకొమెల్ల, నవాపేట, దుగ్గనపల్లెకి సంబంధించి శాశ్వతంగా ఒక పరిష్కారం చూపే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా అదే ఆర్డర్ ఇచ్చారు వీటన్నిటి మీద కోర్టు ఇచ్చిన ప్రకారమే. కానీ గతంలో లాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ మరీ నిర్లక్ష్యంగా ఈరోజు కమిటీలో భాగంగా ఆధ్వర్యంలో మేము వచ్చినామని చెప్పి పేపర్లో చూసేంత వరకు కూడా బాధిత రైతులకు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక్కరికి సమాచారం లేకుండా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కమిటీ వచ్చి వెళ్ళిందని పేపర్లో చూసేంత వరకు కూడా బాధిత రైతులకు తెలియదు. అంటే లోకాయుక్త కోర్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఉత్తర్వులకు కూడా లెక్కలోకి పెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో పూర్తిగా రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించకుండా ఈ విధంగా ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ క్షేత్రస్థాయిలో లోకాయుక్త కోర్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము క్షేత్రస్థాయిలో బాధిత రైతులందరి సమక్షంలో అన్ని పరిశీలించి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రావాలని చెప్పి ఒక 5-6 రోజుల ముందే ఇంటిమేషన్ ఇచ్చి మీరు కమిటీ రావాలని చెప్పి మళ్ళీ రైతులందరూ కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఎవరికి? కలెక్టర్ గారికి ఇచ్చారు, లోకాయుక్తకి ఇచ్చినారు, చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చినారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్న దాల్మియా యాజమాన్య అహంకారంతో బ్రిటిష్ వాడి కంటే దారుణంగా పరిపాలన చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మేనేజ్ చేస్తూ వాడు చాలా దారుణంగా అధికార యంత్రాంగాన్ని, స్థానికంగాన్ని అధికార యంత్రాంగాన్ని ప్రలోభాలకు లోన్ చేస్తూ తప్పుడు రిపోర్ట్లు ఇప్పిస్తూ ఇంతకాలం పబ్బం గడిపినాడు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుంది, మాకు అనుమానం ఉంది. కోర్టు ఇచ్చినా కూడా, చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా దాల్మియా ప్రభావానికి లోనై వచ్చినట్టు మాకు మళ్ళా అన్యాయం జరుగుతుంది అనే భయపడుతున్నారు రైతులు. కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, రైతుల తరపున రైతులందరూ వచ్చి చెప్పినారు, అయ్యా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతాలను పరిశీలించి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి, లోకాయుక్త దృష్టికి తీసుకుపోయి రైతులకు, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ ఫ్యాక్టరీకి కూడా వ్యతిరేకం కాదు, దాల్మియా ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు. అమాయకమైన ప్రజలను గత 8 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కానీ, మైన్స్ కోసము భూములు ఇచ్చిన రైతులే వీళ్ళందరూ. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సహకరించిన రైతులను ఈరోజు రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో కూడా ఉంటే కూడా తెలిసి కూడా నీళ్లు ఫ్యాక్టరీ మొత్తం కూడా 1 కిలోమీటర్ వెడల్పున ఫ్యాక్టరీ మొత్తం ప్రవహిస్తూ ఉంది. అది అందరికీ తెలుసు, ఆ విజువల్స్ ఉన్నాయి. మొన్న 2001లో కూడా ఫ్యాక్టరీ మొత్తం నీళ్లు పారినాయి. అంటే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ ఫ్లడ్ మునిగి ఎక్కువైపోయి కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఫ్యాక్టరీ లోపలనే పారినాయి. అదేవిధంగా వంకలు, వాగులకు ఫ్యాక్టరీ అడ్డంగా నిర్మాణం చేయడం వల్ల ఇదన్నీ జరిగింది. ఇది వాస్తవం అని కోర్టు అధికారులు చెప్పినా కూడా దాల్మియా యాజమాన్యం చాలా అహంకార ధోరణితో ఈరోజు సహకరించిన దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సహకరించిన రైతులకే అన్యాయం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ మళ్ళీ 2వ ప్లాంట్ పెట్టేదానికి పబ్లిక్ హియరింగ్ పోవాలని చెప్తున్నారు. అరే ఇన్ని సమస్యలు ఉంటే పబ్లిక్ హియరింగ్ ఏ విధంగా మీరు పెడతారు? సమస్యలు పరిష్కారం చేయకుండా, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వకుండా పబ్లిక్ హియరింగ్కు మళ్ళీ డేట్ ఇస్తున్నారు. ఎట్లా ఇస్తారు మీరు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రైతులు చాలా దారుణంగా దెబ్బతిన్నా కూడా, కళ్ళకు కనపడతా ఉన్నా కూడా ఇంత దారుణంగా వ్యవహరించేటువంటి దాల్మియా ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా గుర్తు చేస్తున్నాము. ఇక్కడ స్థానిక అధికారులు ఈరోజు పై యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నాం,
చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సహకరించిన రైతులకే మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. దాని రియాక్షన్ ఎట్లుంటుందో ఇంతవరకు సహకరించిన రైతులనే చూసినారు మీరు. కడుపు గాలినటువంటి రైతు యొక్క తిరగబడితే ఎట్లుంటుంది అనేది కూడా చూస్తారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మీరు దాల్మియా ఎండి గారికి కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు మీరు గమనించి మానవతా దృక్పథంతో, కానీ ఇది మానవతా దృక్పథం కూడా అవసరం లేదు, ఇది వాస్తవం, వాళ్ళ వల్లనే నష్టం జరుగుతూ ఉంది. తెలిసినా కూడా రైతులను ఇబ్బంది పెడుతూ దానికి సహకరించే అధికారులు, అంటే నేను ఇంకొకటి మనవి చేస్తున్నా, ఇరిగేషన్ అధికారులు ఇక్కడ వాస్తవాలను పూర్తిగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ 34,000 క్యూసెక్స్లు నీళ్లు వస్తుంది, ఆ వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్లనే నష్టం జరుగుతూ ఉందని లోకాయుక్త ఇరిగేషన్ అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు, కొంతమంది కరెక్ట్ రిపోర్ట్లు ఇచ్చినారు. మెయిన్గా ముఖ్యంగా పక్కనే ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ మరీ దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఎంఆర్ఓలు కానీ ఇక్కడ గతంలో ఉన్న ఆర్డీఓలు కానీ ఇక్కడ వాస్తవాలను, రైతులకు జరిగే అన్యాయాన్ని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఈరోజు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా రేపు రైతులందరూ కూడా దుగ్గనపల్లి ఎస్సీ వాళ్ళు కానీ నవాపేట చిన్నకొమెళ్ళ రైతులు బాధితులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయ్యా మీరైనా చూసి మీడియా సమక్షంలో, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా అదేవిధంగా పేపర్ కానీ మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా వాస్తవాలను గుడ్డిగా, అది చాలా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకు కళ్ళు తెరిపించే విధంగా, అహంకారంతో ఉన్న దాల్మియా యాజమాన్యం కళ్ళు తెరిచే విధంగా మీరందరూ కూడా బయట ప్రపంచానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా మాకు అండగా ఉండండి, మీరు రాండి, మీరు కూడా చూడండి అని మమ్మల్ని అందరినీ కూడా కోరినారు. రేపు ఉదయం 9:30కు మేమందరం కూడా రైతులందరం కూడా చిన్నకొమెళ్ళ, నవాపేట రైతులు, చుట్టుపక్కల గ్రామాల రైతులకు అండగా ఉండే విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మీ వెంట మేము ఉంటామని చెప్పి మేమందరం కూడా అక్కడ పోయి క్షేత్రస్థాయిలో మీ సమక్షంలో చూడాలనుకున్నాము. మీరు కూడా తప్పకుండా వచ్చి సహకరించి రైతులకు న్యాయం జరిగేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనవి చేస్తాం.